జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. ఆదివాసి జాగృతి వర్ధిల్లాలి, ఆదివాసి జాగృతి వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆదివాసి ఐక్యత, వర్ధిల్లాలి, ఆదివాసి ఐక్యత. వర్ధిల్లాలి. జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి. జై. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు గౌరవ శ్రీమతి కవితక్క గారి యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ ఆదివాసీ జాగృతి స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండ జిల్లాలో ఈ ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి జిల్లా అధ్యక్షులు మాన్పాటి రమేష్, అలాగనే వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఓని సదానందం, ఉపాధ్యక్షులు రంజితు, వరంగల్ మండల అధ్యక్షులు నారాయణ, హసన్పర్తి మండల అధ్యక్షులు సురేందరు, జనరల్ సెక్రటరీ విజయేందరు, ఉపాధ్యక్షులు రఘు, అలాగనే అగో యూనియన్ జాగృతి హన్మకొండ జిల్లా అధ్యక్షులు దేవేందర్, వారు అందరం కూడా ఈరోజు సమావేశమైనాం. ఏదైతే తెలంగాణలో తెలంగాణ జాగృతి కవితక్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు వారి యొక్క సాధన కోసము అనేక పోరాటాలు చేస్తున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులు కూడా పడుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి. మాకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులు ఉన్నాయి. తెలంగాణ భౌగోళికంగా వచ్చినా ఇప్పటికీ ఆదివాసీ గిరిజనుల మధ్య అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఇలా రాజ్యాంగ హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఇలా 170 కానీ, పీస్ చట్టం కానీ, జీవో నెంబర్ 49 కానీ, జీవో నెంబర్ 3 కానీ, ఇటువంటి అన్ని సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆదివాసీ గిరిజనులను విస్మరిస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా ఒక స్వచ్ఛత సంస్థ జాగృతికి మరి వివరిస్తున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారు కూడా అనేక సమస్యల మీద తెలంగాణలో పోరాడుతున్నారు కాబట్టి, అలాగనే బీసీల కోసం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇలా విద్యార్థుల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కోసం ధర్నాల కార్యక్రమం కూడా పాల్గొన్నది. ఇవాళ బీసీలకు కూడా మద్దతు ఈ రోజు కూడా జాగృతి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసింది. అంటే అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కొన్ని సమస్యలు గత ప్రభుత్వము తీర్చకపోయినటువంటి సమస్యలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చి కూడా ఇప్పుడు సమస్యలు పరిశీలించినటువంటి పరిస్థితులలో వాటి అన్నిటినీ పొడిగించుకొని కవితక్క గారు సమస్యల మీద ప్రయాసక్తంలో పనిచేయడానికి ఉద్యమం చేయడానికి కంకణం కట్టుకున్నది. కాబట్టి అటువంటి నాయకత్వంలో తెలంగాణ ఆదివాసీ జాగృతి కూడా మేము కూడా మమేకం అవుతా ఉన్నాం. అందులో భాగంగానే మరి కవితక్క గారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 2 రోజులు అక్కడే ఉంటూ ఆ 2 రోజులలో ఉన్నటువంటి పరిస్థితులలో మేధావులతోటి అలాగనే విలేకరుల ప్రెస్ వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి, కానీ సమస్యలైనా ఉంటా ఉన్నాయి. అటువంటి సమస్యల మీద మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరుగుతూ అన్ని వర్గాలని అన్ని కులాలని మమేకం చేస్తూ సమస్యల మీద అన్ని విషయాలు తెలుసుకొని కార్యక్రమంలో ఒక తెలంగాణ అంటే జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. అది కూడా మొన్న వాళ్ళ కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జనం బాట కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి కవితక్కకి తెలంగాణ 33 జిల్లాలో ఉన్నటువంటి మరి ఆదివాసీ గిరిజనులు ఆదివాసులు అందరూ కూడా అక్కకి అండగా ఉండాలని, అందులో ముఖ్యంగా తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లాలో మొట్టమొదటిగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఒక పిలుపు నిర్వహిస్తున్నామంటే రేపు నవంబర్లో ఇదే హన్మకొండ జిల్లాలో 2 రోజులు అక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి అలాగనే అన్ని జిల్లాలో ఉంటుంది. ముందుగా ఈ జిల్లా నుంచి వెళ్ళి
అక్క ఏదైతే జిల్లాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదివాసీ జాగృతి ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాలు కానీ గిరిజన నాయకులు కానీ మరి అక్కకి మద్దతుగా తెలియజేయాలని చెప్పేసి మరి దానికి అక్కకు మేము అందరం కూడా అండగా ఉంటూ అక్క వెంబడి ఉంటూ అనేక సమస్యలను కూడా అక్క ద్వారా పరిశీలించేటువంటి పద్ధతిలో ఉండడం కోసము మేము అక్క వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ జాగృతి తీసుకున్నటువంటి కార్యక్రమాలకి దానికి తోడుగా ఉంటూ తెలంగాణ ఆదివాసీ గిరిజనులు పడినటువంటి సమస్యలపైన కూడా అక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడానికి మేము నిర్ణయం చేసుకున్నాం. దానికి అనుగుణంగానే అక్కకి పూర్తిగా తెలంగాణ ఆదివాసీ జాగృతి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని, అక్కకు తోడుగా ఉంటామని, అక్కకు వెన్నంటే ఉంటామని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక మాట మీ ద్వారా నిర్వహించంటే తెలంగాణలో ఇవాళ దేశవ్యాప్తంగా తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఏ రకంగా అయితే ఒక లేడీ ఓరియంటెడ్గా ఏ రకంగా కష్టపడి మరి ఆమె ఆ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అయిందో ఇవాళ ఏ రాష్ట్రం తీసుకున్నా కానీ ఎక్కడ కూడా లేడీ ఓరియంటెడ్ అనేది లేదు. కాబట్టి తెలంగాణలో మరి కవితక్క గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు సమస్యలు మరి ప్రజా సమస్యలు రాజ్యాంగ హక్కులు కుల సంఘాల యొక్క సమస్యలు కూడా గట్టిగా తీసుకొని ఉద్యమిస్తున్నటువంటి సందర్భం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ అందరం చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయాలు తప్ప వేరే ఎవరు అనేది మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కానీ సమస్యల మీద పోరాడేటువంటి ఏకైక తెలంగాణ ముద్దుబిడ్డ ఉందంటే అది కవితక్క గారు. ఖచ్చితంగా కవితక్క గారికి మేము అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి. జై కవితక్క. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొనసాగుతా ఉన్నా. నేను అన్ని జిల్లాల్లో కూడా ఇదే రకంగా ప్రెస్ మీట్ పెట్టి అక్కకు మద్దతుగా అన్ని సమస్యల మీద అక్కకి వినవిస్తూ అక్క వెంట ఉండడానికి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. మాట్లాడి రమేష్, ఆదివాసీ జాగృతి తెలంగాణలో ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని. ఇప్పుడు రేపు జరగబోయేది ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఇక్కడికి చేసిన పత్రికారులకు మరియు రాష్ట్ర అధ్యక్షులకు నాయకులకు నమస్కారాలు. రేపు జరగబోయే జాగృతి జనబాట కార్యక్రమంలో విజయవంతం చేయడానికి కోసానికి అక్టోబర్ 25 నుంచి చేయబోయే జనబాట కోసానికి తెలంగాణలో కాకుండా మన ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్లో ఉన్న మా ఆదివాసుల కులాలందరూ అక్కగా నిలువుగా అడ్డగా ఉండి తనతో జనబాటకు పోవడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఏం జరిగినా కూడా జాగృతి అక్క బాటలో నడుస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అందరూ కంపల్సరీగా తెలంగాణలో వరంగల్లో ఉన్న ఆదివాసీ హక్కుల కులస్తులు మరియు ఆదివాసులు ఎవరైనా అక్కగా అండగా ఉండి ఖచ్చితంగా అమ్మాయి బాటగా నడుస్తామని చెప్పేసి ఆ ఒక్క జాగృతి జనబాటను విజయవంతం చేయాలని హక్కుల కులస్తులను కోరుతున్నాము. అలాగే మన రాష్ట్ర జాగృతి మన రాష్ట్ర అధ్యక్షుడు లోకిరాజు గారు కూడా మాట్లాడాలనుకుంటున్నాను.